Audio Jungle. Audio Jungle. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలని కోరుకుంటూ నేను మీ దేవిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ డీజే డైలీ వ్లాగ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈ వ్లాగ్ తీసి నేను వారం రోజులు అవుతుందండి. ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. గోరింటాకు ఈ ఆషాఢంలో పెట్టుకుంటే చాలా మంచిదని అందరూ అంటారు, మంచిది కూడాను. మాకైతే ఇక్కడ పక్కన చెట్లున్నా అదెందుకో కొంతమంది కోసి కూడా ఇవ్వరండి అట్లా. అదే మా ఇంట్లో నా పెళ్ళైనప్పుడు మా ఇంటి ముందర పెద్ద చెట్టు నింది, అందరికీ కోసి ఇచ్చేవాళ్ళము పెట్టుకోండి అని చెప్పి. అసలు మన ఇంట్లో చెట్టు ఉంటే మనం కోసి ఇతరులకు ఇచ్చినామంటే లక్ష్మీదేవికి అంత ఇష్టమంట. ఒకరికి ఇచ్చామంటే ఆకు అంత మంచిదని అంటారు. లక్ష్మీదేవికి మనం గోరింటాకు పెట్టుకుంటే లక్ష్మీకరంగా బాగుంటుందని ఆమెకి ఇష్టమని అంటారండి పెద్దలు. మాకు మా ఇంట్లో ప్రతి ఒక్కరికి ఇష్టమేనండి. పిల్లోడి దగ్గర నుంచి మా వారి దగ్గర వరకు. మా అత్తమ్మ వాళ్ళు ఫస్ట్లో చెట్టు వేసున్నారనమాట. ఇంటి ముందర పెద్ద చెట్టు భలే ఎర్రగా పండేదనమాట. అసలు గోరింటాకులో ఏమీ వేసి రుబ్బమండి, ఒక్క పెరుగు మాత్రమే వేసి రుబ్బుకుంటాం ఆకులో, అంతే. నేను ఏమి వేయము. మీరు ఒక్క పెరుగు వరకే వేసుకొని రుద్దండి. రోట్లో నాకుందని రోట్లో రుబ్బుకున్నాను, కానీ మీరు మిక్సీలో వేసినా సరే ఉత్త పెరుగు వేసి రుబ్బుకున్నా చాలు, చాలా ఎర్రగా పండుతుందండి గోరింటాకు. ఇంకా మా వారికి పెడదామని చెప్పి ఇంకా పిల్లలకు నేను అందరికీ పెట్టాను. నాకైతే ఇష్టం అండి 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవాలని. నాకు ఇంకా ఇదంతా మనకు పెళ్ళి కాకముందే ఆ కోరికలన్నీ తీరాలన్నమాట. 2 చేతులకు పెట్టుకోవడం అంతా. పెళ్ళి అయ్యాక పిల్లలకు వాళ్ళకి వీళ్ళకి పెట్టుకుని మన చేతులకు మనం ఒక చేతికే పెట్టుకుంటామండి. నేనైతే ఇంకా అందరికి పెట్టి ఒక చేతికే పెట్టుకున్నాను అనమాట. నాకు 2 చేతులకు పెట్టుకోవాలని ఇష్టము. ఇంకా కుడి చేతికి నేను పెట్టుకోలేను నేనే. సరే నేను పెట్టుకునేదానికి ఇంకా పిల్లలకు సరిగా రాదు పెట్టడానికి అని చెప్పి నేను ఇంకేం చేశాను, ఉన్నది ఆ వారం రోజులుగా ఫ్రిడ్జ్లో పెట్టి నేను మొన్న కాళ్ళకు ఒకరోజు పెట్టుకున్నాను అనమాట. చుట్టు పారాన్లాగా కాళ్ళకు పెట్టుకున్నా. చాలా మంచిదండి. తలకు పెట్టుకున్నా మంచిది గోరింటాకు. మన చేతులకి మగవాళ్ళు కాదు, మగవాళ్ళైనా చిన్న పిల్లలైనా, అంటే మా కొడుకు అంత వయసు వాళ్ళకి 6 ఏళ్ల నుంచి పెట్టుకుంటే చాలా మంచిది. వేడిని తగ్గిస్తుందండి. దీని ఉపయోగాలు అయితే ఇదొక ఔషధ మూలిక అని చెప్పవచ్చు అనమాట. గోరింటాకైతే చాలా మంచిది. తలకు పెట్టుకుంటే మాత్రం జుట్టు స్ట్రాంగ్గా భలే లెంతీగా పెరుగుతుందన్నమాట. గోరింటాకైతే నా చిన్నప్పుడంతా మేము అలాగే పెట్టుకునే వాళ్ళం అనమాట. నేను మా పిన్ని వాళ్ళంతా అక్కడ అంతా చెట్లు ఉన్నాయి, అందరూ కూడా పక్కన అక్కన వాళ్ళు కూడా బాగా ఇస్తూ ఉన్నారు. ఇక్కడైతే చెట్లు పెట్టుకున్నా కూడా కొంతమంది ఇవ్వరండి అసలు. మేమైతే డబ్బులకు తెచ్చుకున్నాము, బజార్లో తెచ్చుకొని రుబ్బుకున్నాం అనమాట. ఇంకా మాకు గోరింటాకు పెట్టుకోవాలి, ఆషాఢంలో పెట్టుకుంటే మంచిదని అంటారు. ఇంకా మామూలు రోజులు కూడా పెట్టుకుంటాము, ఆషాఢంలో ప్రత్యేకంగా పెట్టుకుంటామని తీసుకొని వచ్చాడనమాట. ఇంకైతే తీసుకొని వచ్చినాక రుబ్బేసి మేమంతా ఆ రోజు పిల్లలకంతా నైట్ అంతా పెట్టేసి అట్లే పడుకున్నారు. తెల్లవారితో అయితే కడిగేసుకొని చూసుకుంటున్నారనమాట. ఆయిల్ కొంచెం కొబ్బరి నూనె రాసేసామనుకోండి, గోరింటాకు కడిగేసిన తర్వాత చాలా బాగుంటుందండి. మినమినని మెరుస్తూ రెడ్గా పోదనమాట. రెడ్ కలర్ బాగుంటుంది. అట్లే ఆయిల్ వేసి అప్లై చేసుకోవాలన్నమాట, మసాజ్ లాగా. ఇంకా సరే నాకు తప్పలేదు, ఒక చేతికే పెట్టుకున్నాను. ఇంకా మా వారి నా చెయ్యి చూడండి, నాదే పండింది ఎర్రగానే, ఆయన లేదు నా చేతులే పండిందని ఇద్దరం మాట్లాడుకుంటున్నాము. ఇంకా నెయిల్ పాలిష్ రెడ్ కలర్ పెడితే కన్నా చాలా సూపర్గా ఉంటుందండి. ఇంకా ఇద్దరం అయితే మేము అందరూ పెట్టుకున్నాం. నేను ఒక చేతికి అయితే పెట్టుకోలేదనమాట. ఇంకా ఆ చేతికి వాళ్ళకి పెట్టిన దానికి నా చేతులు 3 ఏళ్ళు ఎర్రగా అయిపోయినాయి అనమాట. గోరింటాకు అసలు పెట్టుకుంటే కష్టాలు, కొంతమంది అపోహనే అండి అవన్నీ కూడా. గోరింటాకు పెట్టుకుంటే కష్టాలు వస్తాయి అట్లా అని చెప్పని ఇంట్లో గొడవలు, భార్యాభర్తల గొడవలు ఇవన్నీ అని అంటారు. అవన్నీ ఒట్టి అబద్ధాలండి, ఎవ్వరు నమ్మకండి. అవి పెట్టుకుంటే అంత మంచిదండి. గోరింటాకు పెట్టుకుంటే మీకు చేతులకు కాళ్ళకి తలకి పెట్టుకోవాల్సిన చోట్ల పెట్టుకున్నామనుకోండి, పెట్టుకోకూడని చోట్ల పెట్టుకోకూడదు. పెట్టుకోవాలనుకున్న చోట్లలో పెట్టుకోవాలి. అరిచేతులు అరికాళ్ళు పెట్టుకోవచ్చు, వేడి తగ్గిస్తుంది. తల మీద కడుపుకంతా తీసుకోవద్దండి, అది చెప్తున్నా. చేతులకి గోర్లకి ఒక్కోసారి పండదు. నెయిల్ పాలిష్ పెట్టుకున్నామంటే బాగుంటుంది అందంగా. ఈ విధంగా చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట గోరింటాకులో.
దీనివల్ల అయితే మనకు పుచ్చిపోయిన గోర్లు ఉన్నా కూడా పోతాయండి. బాగా మంచి గోరు వస్తుందన్నమాట గోరింటాకు పెడితే. ఆ విధంగా మాకు అలవాటు ఎప్పటి నుంచో పెట్టుకుంటాం. చాలామంది గోరింటాకు పెడితే భార్యాభర్తలకు గొడవ అని అంటారు. అదంతా ఉట్టి మాటలు. మా అవ్వ వాళ్ళు చెప్పేవాళ్ళు, అదంతా అబద్ధాలు. అంతా మంచిగా ఉంటారు, బాగుంటారు. అదే చెప్తారు కదండి, ఎర్రగా పండితే మంచి మొగుడు వస్తాడని, ఎర్రగా ఉంటే బాగా చూసుకుంటారని. అవన్నీ నిజాలేనండి. చేతులకి గోరింటాకు, కాళ్ళకి గోరింటాకు పారానిలాగా పెళ్ళిళ్ళు శుభకార్యాలలో పెడుతూనే ఉంటారు కదా, అట్లా అంతా మంచిదే అనమాట. గోరింటాకు వల్ల ఉపయోగాలు అయితే చాలా మంచిది. అందరూ కూడా పెట్టుకోండి. ఆషాఢమే కాదు, ప్రతి నెలకు 2-3 సార్లైనా పెట్టుకోండి. చేతులకి, తలకి కూడా చాలా మంచిది. ఈ విధంగా అయితే ఇంకా నేను పిల్లలకి అందరికీ పెట్టానండి. ఇంకా నేనైతే ఇంకా 4 రోజులు అయిందనమాట నా చేతులకు కాళ్ళకు పెట్టుకోవడానికి. ఇంకేం చేస్తాం, పిల్లల ఆనందం వాళ్ళకు పెట్టాలా. వాళ్ళైతే పెట్టుకోమన్నారు, పూసేస్తారు బెడ్కు అంతా కూడా అనేసని. కానీ నేనే ఒప్పుకోలేదు. పర్వాలేదు, ఒక 1 అవర్ కూర్చోండి, ఆరిన తర్వాత పడుకోండి అని నైట్లో పెట్టేశాను. తెల్లవారితో బాగా ఎండిపోయిందనమాట. కాకపోతే 2-3 గంటలు పెట్టుకున్నా పండుతుంది. ఇంకా వాళ్ళకు హోంవర్క్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఇంకా నేను అలా పెట్టేశాను అనమాట. నేనైతే ఇంకా 2-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా అంత ఎర్రగా పండిందనమాట గోరింటాకు అయితే. ఈ ఆషాఢంలో బాగా పండుతుందని అంటారు గోరింటాకు. ఒకసారి మీరు కూడా పెట్టుకోండి. చాలా మంగళకరమైన వస్తువు అండి ఈ ఆకు మాత్రం. గోరింటాకు అయితే పారాని కానీ గోరింటాకని ఇవన్నీ శుభకార్యాలకు వాడేదే కదా. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నాను. మీకు ఏదైనా తెలుసుంటే కామెంట్లో పెట్టండి, తెలుసుకుంటాను. నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే. ఇంకా ఆ విధంగా ఇంకా గినింది ఇంకేం చేసేదని నేనైతే కాళ్ళకి అట్లా ముద్దగా పెట్టుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాము, అట్లా అని చెప్పని ఇంకా అయినా కూడా సరే పండిందనమాట. మా వాడైతే చేతులకి వాడి ముక్కుకు కూడా అంటేసిందనమాట గోరింటాకు. ఇప్పుడు కూడా నేను పెట్టుకుంటే ఆడపిల్లలు గమ్మున ఉండరండి బాబు. మా పెద్దమ్మాయి అడగకపోయినా నా చిన్నమ్మాయి మాత్రము నువ్వే కాళ్ళకు పెట్టుకుంటున్నావే, నాకు పెట్టవా, నువ్వు చూడు ఎంత బాగా పెట్టుకున్నావని, నువ్వు పూసేస్తావే అంతా, నీకు ఒకరోజు తెచ్చి కూడా పెడతాలే అని చెప్పి మళ్ళీ చెప్పినాక గమ్మున ఉండిందనమాట. మా చిన్నమ్మాయికి చాలా ఇంట్రెస్ట్ పెట్టుకోవాలని. నేనేం పెట్టుకుంటే అది పెట్టుకోవాలనేసి. పెడదామనుకుంటే ఇంకంతా పూసేస్తారు, నేనన్నా కొంచెం కూర్చుంటాను ఎండిపోతుంది అనేసి. సరే ఇంకా వాళ్ళు ఆ పాప ఏడుస్తుందని ఇంకో రోజు అయితే తెచ్చి పెడతామని అనుకున్నాను. లీవు సండే రోజు అయితే పెట్టాలని అనుకుంటున్నాను అనమాట మా చిన్నమ్మాయికి. ఇంక ఈ విధంగా అయితే కాళ్ళకు అన్నీ 4 రోజుల తర్వాత పెట్టాను అనమాట. ఇది ఒక వారంలాగా చెప్పాను కదండి. వారం నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. అదే ఆ రోజే నేను పెట్టుకొని ఉంటే చాలా ఇంకా ఎర్రగా పండుండేది కాళ్ళకి. చేతులకైతే ఆ రోజే తెస్తానే పెట్టుకునేసాం. పెరుగు వేసి రుబ్బేసానండి. ఒక్క పెరుగు వేస్తే చాలు. గోరింటాకులో ఏదేదో వేసాలంటారు, అవన్నీ వద్దు మీకు. నిమ్మకాయ కూడా వేయకూడదు, పెరుగు వేస్తే చాలు. రుబ్బుకుంటే నీళ్ళు వేయకుండా అదే సరిపోతుంది, రెడ్గా వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే పెట్టుకున్నామండి ఆషాఢానికి గోరింటాకు అయితే. గోరింటాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గోరింటాకు, మందార పువ్వులు కానీ ఆకులు కానీ రుబ్బి తలకు పట్టించుకుంటే చుండ్రు ఉండదండి అసలు. జుట్టు మందంగా లావుగా పొడుగ్గా పెరుగుతాయి అన్నమాట. నా చిన్నప్పుడంతా మా పిన్ని వాళ్ళు అలాగే చేశారనమాట. కానీ ఇప్పుడు పిల్లలకే చేసుకునేదానికి సరిపోతుంది, నేనేం చేసుకుంటానని నేను ఇలా కడేసి కొండకు ఇచ్చేస్తానమాట. మరొక్క వీడియోతో మళ్ళీ కలుస్తా. బాయ్ అండి.